అంత మంచి పోస్ట్ ఇచ్చిన బీఎస్పీ నుండి మళ్ళీ మీరు దూరం కావడానికి గల కారణం ఏమి? దూరం కావడానికి కారణాలు తర్వాత జరిగిన పరిణామం చెప్పబోతున్నాను. వాస్తవంగా ఏంటంటే అంత ప్రియారిటీ ఇచ్చినట్టు కనపడ్డప్పటికి కూడా కేవలం బీసీఎల్ని అట్రాక్ట్ చేయడానికి నన్ను ఒక ముడిసరుకుగా వాడుకున్నారు. నన్ను బీసీఎల్ని అట్రాక్ట్ చేయడం కోసం నన్ను ఒక ప్రొజెక్ట్ చేసిరు నన్ను, అంతే. మా దాంట్లో ఒక సాంబశివ గౌడ్ ఉండు, ఒక మాట్లాడే ఒక ప్రశ్నించే గొంతుగా ఉంది, ఒక ఉద్యమకారుడు ఉండు, బీసీలారా మీరు రండి, ఈయనను చూసి రండి అని చెప్పి నన్ను ఒక నా పిక్చర్ నా బొమ్మ చూపించే పరిస్థితి కనపడదు ఆడ. అంటే మీరు అంత మాట్లాడగలిగిన మీరు రేవంత్ రెడ్డి గురించి ముందే గ్రహించి కాంగ్రెస్ లో ఏరని మీరు ఆర్ఎస్ ప్రణ్ కుమార్ గురించి అసలు గ్రహించలేరా మీరు? ఆయన అంటే ఇప్పుడు మన బహుజన బిడ్డ, సివిల్ సర్వెంట్, నేను కూడా సివిల్స్ ప్రిపేర్ అయినా. గ్రూప్ 1 నేను యాస్పిరెంట్ 2011లో నాది గ్రూప్ 1 మిస్ అయింది. తెలంగాణ ఉద్యమంలో ఉండే నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయినా. సరే, మన ఐడియాలజీ ఆయన ఐడియాలజీ కొంత సింక్ అయింది. ఎడ్యుకేటెడ్, ఒక హార్వర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిందని చెప్పి కొంత ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏదో ఎన్కౌంటర్స్ అని అదని ఇదని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఉన్నప్పటికి కూడా కొంచెం బహుజన ఐడియాలజీ ఉంది, మనం కూడా బహుజన ఐడియాలజీలో ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఈ బహుజనులకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇలాంటి వ్యక్తితోటి ప్రయాణం చేస్తే కొంత అవకాశాలు ఉన్నాయని చెప్పి నా మనసాక్షి అనిపించింది. కానీ పార్టీలో చేరిన తర్వాత రోజుకి అంటే మనం ఒక శక్తివంతుడిగా పోయిన వాళ్ళం, ఒక ధైర్యంతో పోయిన వాళ్ళం, రోజుకి శక్తిహీనులుగా మారుతున్నాం అక్కడికి పోయిన దగ్గర నుంచి. అంటే ఆడ జరుగుతున్న పరిణామం కానీ అక్కడ జరుగుతున్న చర్చలు, అంటే రోజుకి అనుమానాలు డెవలప్ అవుతున్నాయి. అంటే అది కొంచెం టైం పట్టింది అన్నట్టు తెలుసుకోవడానికి, ఒక 1 year పట్టింది. అంటే ఎక్కడ కూడా వాళ్ళ లోగుట్టు పెరుమాళ గారికి అన్నట్టుగా బయటకు పడాలంటే ఇప్పుడు మనకి చెప్పేది ఏంది, ఎక్కడ పోయినా 60-70 సీట్లు బీసీలకు ఇస్తామని ప్రకటన చేసినాం. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనకు కావాల్సింది అదే కదా. ఇప్పుడు బీసీలకు న్యాయం చేయాలంటే ఏ పార్టీ కూడా 60-70 సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణలో. అంటే బీఎస్పీ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన మాటలు బీసీలకు 60% సీట్లు ఇస్తామని చెప్పేసి, అసలు ఆ పార్టీలో బలంగా ఉన్న బీసీ నీకే టికెట్ ఇవ్వడంలో చాలా ఆలస్యం చేసారు. ఎందుకని? ఆలస్యమే కాదు, అసలు బీసీలకు ఎంతమందికి టికెట్లు ఇచ్చినావు నువ్వు? ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయ ఒకసారి. 60-70 సీట్లు ఇస్తా అని చెప్పినావు. ఎంతమంది బీసీలకు ఇచ్చినావు? ఎంతమంది జనరల్ సీట్లలో పోటీ చేసిర్రు? ఎవరికి టికెట్లు ఇచ్చినావు? ఎవరికి? అసలు ఎంత భయంకరమైన విషయం అంటే, నువ్వు కొంతమంది అసలు వాళ్ళ పేర్లు చెప్పడానికే చాలా మంది ఇష్టపడట్లేదు బహుజనవాదులు. అలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఎంతో మంది మా దాంట్లో పార్టీలో చాలా మంది సీనియర్లు, అంటే కాంశీరామ్ గారి దగ్గర నుంచి పనిచేసిన వాళ్ళు, కొడంగల్ నుంచి బనకారి కేశవులు అని చెప్పి రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆయన దాదాపుగా ఆయన రిటైర్డ్ పెన్షన్ 40 లక్షల రూపాయలు ఈ పార్టీ కోసం ఖర్చు పెట్టినారు. ఆయనకి కొడంగల్ ఆయన గెలవడు సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ జరిగినప్పుడు సరే తర్వాతనైనా మనోళ్ళకి కొంత జ్ఞానం వచ్చి, చైతన్యం వచ్చి, తర్వాత మన జాతుల్లో చైతన్యం వచ్చి మనకు బహుజన రాజ్యాధికారానికి బాటలు పడతాయని ఆయన మొదటి నుంచి కూడా ఈ కాన్సెప్ట్లో ఉన్న వ్యక్తి. అలాంటి కాంశీరామ్ గారితో పనిచేసిన వ్యక్తికి టికెటే లేదు మా దాంట్లో. అట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలో ఎగ్జాంపుల్, ఇలా వనపర్తి నుంచి చెన్నరాములు ముదిరాజు, ఇంకా చాలా మంది, మన మహేశ్వరం నుంచి ఒక ఆడబిడ్డ, కుమ్మరి సామాజిక వర్గం, ఏదో చిన్న కోళ్ళపారాలు పెట్టుకుని బిజినెస్ చేసుకున్న ఆడబిడ్డని ఆమె ఎవరి మీదనైతే కొట్లాడింది ఒక రెడ్డి మీద, ఆ రెడ్డికి టికెట్ ఇచ్చి ఈ సోదరికి వెళ్ళే టికెట్. అట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు మా పార్టీలో. దాంతోపాటుగా మా పార్టీలో నేను చీఫ్ కన్వీనర్ బీసీలందరికీ కూడా. అలాంటిది మా సామాజిక వర్గం హుజూర్నగర్లో దాదాపుగా 50,000 ఓట్లు ఉన్నాయి. అన్ని పార్టీల నుంచి కూడా రెడ్డిలే పోటీ చేసారు. బీఆర్ఎస్ నుంచి వచ్చి రెడ్డినే, కాంగ్రెస్ నుంచి రెడ్డినే, బీజేపీ నుంచి రెడ్డినే. అక్కడ ప్రజలు కూడా ఆలోచించారు, ఎవడన్నా ఒకడు బీసీ వస్తే బాగుండు అనే క్రమంలో నేను పెద్ద ఎత్తున కూడా ఇక ఎట్లా అంటే హామీ ఇచ్చినావు, టికెట్ ఇస్తా అని చెప్పినావు, అధికార ప్రతినిధి అన్ని రకాలుగా. అంటే ఖచ్చితంగా బీఫామ్ అయితే నేను మిస్ అవుతుందని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊహించలే. అసలు బీఫామ్ మనకి ఇవ్వడం అనేది నేను కల్లో కూడా ఊహించలే. అలాంటిది ఇక నేను కూడా నా కష్టం నేను పడాలన్నట్టుగా నేను మొత్తం వాల్ రైటింగ్స్ రాయించిన, అందరికి కుల పెద్దల్ని కలిసిన, అక్కడ ఉన్న మా కమ్యూనిటీ వాళ్ళని, బీసీ వాళ్ళని, అన్ని బహుజనంలో ఉన్న అన్ని కులాలని కూడా కలిసిన. ఈయన సినిమాలు తీసేపోయి అక్కడక్కడ గ్రామాలలో వేసిన, ప్రొజెక్టర్ కొన్న ఆయన కోసం ఒక ప్రొజెక్టర్ కొని ప్రొజెక్టర్ తోటి సినిమాలు వేసిన. అంటే మన బహుజనంలో మేల్కొల్పడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలనో అన్ని రకాల ప్రయత్నాలు చేసిన. అది కూడా సోషల్ ఇంజనీరింగే. వాళ్ళ మీద మనం గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆధిపత్య కులాలు, పెట్టుబడిదారులు, మనల్ని ముందుకు రానియరనే సంగతి తెలుసు. అయినప్పటికీ కూడా నా శక్తి మేరకు, నాకున్న ఆర్థిక వనరుల మేరకు నేను ఎంత కష్టపడాలనో, ఎంత ఆడ ఖర్చు చేయాలనో అంత ఖర్చు చేసిన. అలాంటి నాకు ఆడ టికెట్ రావని పరిస్థితి అంటే ఎంత దారుణం చెప్పండి.